వెల్కమ్ టు ఎపిటోమ్ ఐఏఎస్. సో మనం ఎడిటోరియల్ ఇష్యూస్ని స్టార్ట్ చేసినాం. సో ఈరోజు కూడా మనకు హిందూ పేపర్లో వచ్చిన ఒక అంశము, అదేవిధంగా ఇండియన్ ఎక్స్ప్రెస్ అనే న్యూస్ పేపర్లో వచ్చిన మరొక అంశం, ఈ రెండింటిని అధ్యయనం చేద్దాము. మీరు గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసినా లేదా గ్రూప్ 1 మెయిన్స్ రాసినా, డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆర్ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ రెండు కూడా చాలా చాలా ముఖ్యమైనవి. అండ్ మీకు ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, చాలామంది ఆస్పిరెంట్స్ నిన్న ఇది పీడిఎఫ్ కావాలి, చాలా బాగా ఉంది అని చెప్పినారు. సో పీడిఎఫ్ను కూడా ఫ్రీగా ఎపిటోమ్ ఐఏఎస్కు సంబంధించిన యాప్ ఉన్నది, యాప్లో ఫ్రీగానే అప్లోడ్ మీకు ఇస్తున్నారు. సో ఎపిటోమ్ ఐఏఎస్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్ నుంచి. ఫ్రీగా ఈ పీడిఎఫ్, ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పీడిఎఫ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మీరు చదువుకోవచ్చు. మరి అంశంలోకి వెళ్ళిపోదాము. మణిపూర్కు సంబంధించి 2 ఇష్యూస్ డిస్కస్ చేయబోతున్నాను. ఒకటేమో ఇది ఫస్ట్ మనకు ఇష్యూ, హిందూ పేపర్లో ఈరోజు వచ్చిన ఎడిటోరియల్ అంశము, సంపాదకీయం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇదే మణిపూర్లో ఇబ్బందులు ఉన్నాయి, AFSPA అని చెప్పి ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ని మనకు అందుబాటులోకి తెచ్చినారు. సో దానికి సంబంధించిన ఇష్యూని డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మణిపూర్ అండ్ ఆర్టికల్ 356. సో ఇది మనకు అంశము. సో ఇక్కడ మనకు ముఖ్యం ఏంటంటే ఎథ్నిక్ వయోలెన్స్, సో జాతిపరమైన హింస. సో ఒక సామాజిక వర్గం ఇంకొక సామాజిక వర్గానికి విభేదాలు వచ్చినాయి, తేడాలు వచ్చినాయి, అభిప్రాయ భేదాలు వచ్చినాయి. సో ఇలా ఎథ్నిక్ వయోలెన్స్ మే 2023 నుంచి కొనసాగుతూ ఉంది. దీనివల్ల అక్కడ రాజ్యాంగ వ్యవస్థలన్నీ కూడా ఇబ్బందుల్లోకి ఉన్నాయి. సో రాజ్యాంగ వ్యవస్థలు వైఫల్యం చెందినాయి. సో చాలా ఇంపార్టెంట్, కాన్స్టిట్యూషనల్ బ్రేక్డౌన్ అంటాం. ఒక రాష్ట్రంలో మనకు రాజ్యాంగ వ్యవస్థలు వైఫల్యం చెందితే ప్రత్యామ్నాయం ఏంటి అంటే రాష్ట్రపతి పాలన విధించడము, పరిస్థితిని చక్కదిద్దడము, చక్కదిద్దే వరకు అక్కడ ఈ రాష్ట్రపతి పాలన కొనసాగించడము. సో ఈ దిశగా ఇప్పుడు మణిపూర్లో పరిస్థితులు ఉన్నాయి. సో చాలామంది జీవితాలను కోల్పోయినారు, చాలామంది స్థానభ్రంశం చెందుతూ ఉన్నారు. వాళ్లను టెంట్స్ వేసి, గుడారాలు వేసి అక్కడ ప్రభుత్వం సదుపాయాలు కల్పిస్తూ ఉన్నది. అదేవిధంగా డిస్ట్రక్షన్ పర్సిస్ట్ డిస్పైట్ ఇంటర్వెన్షన్స్, పదే పదే కేంద్రం జోక్యం చేసుకుంటూ ఉంది అండ్ ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. అయినప్పటికీ అక్కడ ఈ హింస అనేది కొనసాగుతూనే ఉంది. సుప్రీంకోర్ట్ అండ్ యూనియన్ గవర్నమెంట్స్ యాక్షన్స్ అండర్ ఆర్టికల్ 355 హ్యాడ్ నాట్ రిస్టోర్డ్ పీస్. సో సుప్రీంకోర్టు జోక్యము, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ జోక్యము, ఆర్టికల్ 355లో పేర్కొన్నట్టు వాళ్ళు ఎంటర్ అయినప్పటికీ ఏమాత్రం మార్పు లేదు. సో మరి ఆర్టికల్ 355 రెఫర్ చేశాడు, ఇక్కడ ఆర్టికల్ 355 దీనికి సంబంధించింది. సో మనకు యూనియన్స్ డ్యూటీ టు ప్రొటెక్ట్ స్టేట్స్ ఫ్రమ్ ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అండ్ ఎక్స్టర్నల్ అగ్రెషన్. సో చూడండి ఆర్టికల్ 355 ఏం చెప్తుంది అని అంటే, కేంద్ర ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉంది. ఏంటది? అంతర్గత కల్లోలము. సో అంతర్గతంగా ఉండే డిస్టర్బెన్సెస్ నుంచి, అంటే ఆ రాష్ట్రంలో 2 సామాజిక వర్గాల మధ్య గొడవ లేదా 2 భాషల మధ్య గొడవ ఉన్నాం, లేదా ఎక్స్టర్నల్ అగ్రెషన్ అంటే బయట నుంచి రాష్ట్రం వెలుపల నుంచి ఏమైనా దాడి జరిగినా దాన్ని రక్షించే బాధ్యత కేంద్రానికే ఉంటుంది. దేశ రక్షణ బాధ్యత ఎవరికి ఉంటుంది? కేంద్రానిదే. సో కేంద్రమే పరిరక్షించాల్సి ఉంటుంది. మనకు 7th షెడ్యూల్లో ఆర్టికల్ 246లో రక్షణ అంశాలన్నీ కూడా కేంద్రానికి సంబంధించినవే ఉంటాయి. సో ఒక రాష్ట్రంలో కేంద్రం బాధ్యత ఇది. ఇప్పుడు మణిపూర్లో మనకు ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనేది ఉంది, సుదీర్ఘకాలంగా కొనసాగుతుంది. అంటే రాజ్యాంగం అక్కడ వైఫల్యం చెందింది కాబట్టి ఆర్టికల్ 356 విధించాలి అన్నది ఒక సంపాదకీయంలో పేర్కొన్న అంశము. ఇక్కడ ఆర్టికల్ 356 ఇంకా ప్రయోగించలేదు, అంటే రాష్ట్రపతి పాలన లేదు, బట్ రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి, ఎందుకు అని చెప్పి జస్టిఫికేషన్ చేస్తున్నారు. ఆర్టికల్ 355లో పేర్కొన్నారు కాబట్టి ఆర్టికల్ 356 కావాలి అని చెప్పి సంపాదకీయం చెప్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఏ విధి అయినా సరే రాష్ట్ర పాలన రాజ్యాంగం ప్రకారమే కొనసాగాలి, ఇన్ అకార్డెన్స్ విత్ ద కాన్స్టిట్యూషన్. వ్యవస్థలన్నీ రాజ్యాంగం ప్రకారమే కొనసాగాలి. అలా కొనసాగే పక్షంలో లేనప్పుడు రాష్ట్రపతి పాలన విధించాలి.
సో మరి ఇక్కడ ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ అంటున్నాం. రాజ్యాంగ వ్యవస్థలు వైఫల్యం చెందాయి. ఎందుకు? రైట్. సో మరి వయోలెన్స్ జరుగుతూ ఉన్నది, జాతిపరమైన వైఫల్యము. గత ఏడాది అయితే అనూహ్యంగా అత్యంత దుర్మార్గంగా మహిళలను వ్యవస్థలను చేసి ఊరేగింపు కూడా నిర్వహించినారు. సో ఇలా పూర్తి స్థాయిలో అక్కడ శాంతి భద్రతలు అనేవి లోపించినాయి. సో ఇలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో ఆర్టికల్ 356 విధించి కేంద్రము వెంబడే బలగాలను పంపించి అక్కడ శాంతి ఏర్పడేలా, ఈలోపు అన్ని వర్గాల మధ్య సామరస్యం వెల్లివిరిసేలా ఏదైనా ఒక సర్దుబాటును చేయాల్సి ఉంటుంది. సో మరి ఆర్టికల్ 356 విధిస్తే ఏమవుతుంది? ఎనేబుల్స్ ద ప్రెసిడెంట్ టు ఇంటర్వీన్ వెన్ ద స్టేట్ గవర్నమెంట్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్. రైట్. మనకు రాష్ట్ర ప్రభుత్వంలో రాజ్యాంగబద్ధంగా లేనప్పుడు ఖచ్చితంగా రాష్ట్రపతి జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది. రైట్. సో మరి ఏ విధంగా ఆర్టికల్ 356ని మనం ఇంపోజ్ చేసే ముందు సో ఏమేమి ఉంటుంది? సో గవర్నర్ అక్కడ నివేదించాల్సి ఉంటుంది. ఈ రాష్ట్రంలో రాజ్యాంగం ఇక్కడిక్కడ వైఫల్యం చెందింది అని చెప్పి ఆయన సిఫారసు చేయాలి. సో మనకు ఇది చాలా ముఖ్యమైనది. ఆర్టికల్ 356 విధించే ముందు ఫాలో అయ్యే ప్రొసీజర్ ఏంటి అని చెప్పి కూడా మనకు మెయిన్స్ అడగవచ్చు. గవర్నర్ నివేదిక ఇస్తే ఆ నివేదిక పట్ల రాష్ట్రపతి సంతృప్తి పడితే వెంబడే ఆ రాష్ట్రంలో మనకు విధిస్తారు. సో ముందుగా ఎన్ని నెలలకు అంటే కేవలం 6 నెలలకు విధిస్తారు. ఆ తర్వాత 3 సంవత్సరాల పాటు రైట్ ప్రతిసారి పార్లమెంట్ అప్రూవల్తో ఇది కొనసాగిస్తారు. అయితే ఇక్కడున్న ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వచ్చినవి. అంతకుముందు ఇలా ఉండేది కాదు. సో ఈ నేపథ్యంలోనే మనకు 44వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని కూడా అధ్యయనం చేయండి. సో మనం ఇక్కడ కేవలం ఆ సంపాదకీయానికి స్ట్రిక్ట్ అయి ఉన్నాం. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు యూట్యూబ్ వేదికగా స్పందించండి. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 44 ఈ అమెండ్మెంట్లో ఒక పదాన్ని వినియోగించినారు. భారత రాజ్యాంగంలో అంతవరకు వినియోగించని ఒక పదాన్ని వినియోగించినారు. సో మీకు తెలిస్తే అదేదో చెప్పండి. నెక్స్ట్ సెషన్లో నేను కంపల్సరీగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను. సో మీకు అర్థమైంది కదా క్వశ్చన్? ఆర్ అదర్వైజ్ మీరు ఈ ఎడిటోరియల్ని పర్టికులర్గా చెప్పిన తర్వాతనే ఆన్సర్ ఇస్తాను. సో ఈలోపు మీరు ఆన్సర్ చేసేయండి. సో గుర్తుంది కదా క్వశ్చన్ ఏంటి? 44 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా అంతకుముందుకు భారత రాజ్యాంగంలో లేని ఒక పదాన్ని వాడారు. ఆ పదం ఏంటి? రైట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఆర్టికల్ 356 గాను చూస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర శాసనసభను ఎయిదర్ సస్పెండ్ అన్న చేస్తారు లేదా ఆ సభను డిజాల్వ్ అన్న చేస్తారు. ఓకే, సస్పెన్షన్ ఆర్ డిజాల్వ్ అంటే సుప్త చేతనావస్థ స్థితిలో తీసుకెళ్ళడం లేదా సభను రద్దు చేయడం. సుప్త చేతనావస్థలో స్థితిలోకి తీసుకెళ్తే మళ్ళీ సభను పునరుద్ధరించే అవకాశం ఉంటుంది. రైట్. డిజాల్వ్డ్ అంటే ఇంకా మళ్ళీ డిజాల్వ్ అది అంటే రద్దవుతుంది, సభ రద్దవుతుంది. రద్దయిన 6 నెలలలోపు మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలి. నెక్స్ట్ మరి ఆ సమయంలో ఎవరు పాలన చేస్తారంటే భారత రాష్ట్రపతి పాలన, గవర్నర్ ద్వారా పాలన అనేది జరుగుతుంది. మరి ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? చాలా ఇంపార్టెంట్. సో ఈ ఎస్ఆర్ బొమ్మాయి కేసు ఈ వెర్డిక్ట్ అంటే ఈ జడ్జిమెంట్ వచ్చి ఈ సంవత్సరంతో మనకు 30 సంవత్సరాలు పూర్తయింది. రైట్. 30 years పూర్తి చేసుకుంది ఎస్ఆర్ బొమ్మాయి కేసులో జడ్జిమెంట్ వచ్చి. ఈ నేపథ్యం కూడా మనకు చాలా చాలా ముఖ్యమైనది. ఇందులో ఏం చెప్పింది? భారత రాష్ట్రపతి పాలన విధిస్తే ఆ పాలన అంటే సరైన కారణాలు ఉన్నాయా లేవా, అక్కడ నిజంగా కాన్స్టిట్యూషనల్ మిషనరీ ఫెయిల్ అయిందా లేదా అని చెప్పి సమీక్షించే హక్కు సుప్రీంకోర్టు కలిగి ఉంటుంది. అంటే ఆర్టికల్ 356 వినియోగం అనేది సుప్రీంకోర్టు సమీక్షకు లోబడి ఉంటుంది. ఆర్టికల్ 13 ప్రకారము కోర్టులు సమీక్షిస్తాయి. అదేవిధంగా జెన్యూన్ బ్రేక్డౌన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మిషనరీ రిక్వైర్డ్ ఫర్ ఇన్వొకేషన్ అంటే ఈ పాలన మనకు 356 విధించడానికి అసలు సిసలైన కారణాలు అవసరం. అవి గాన అంటే రాజ్యాంగ వ్యవస్థలు వైఫల్యం చెందితే ఆ సందర్భంలోనే యాక్చువల్గా ఏం జరిగిందంటే ఎస్ఆర్ బొమ్మాయి ఆయన ప్రభుత్వానికి మెజార్టీ లేదని చెప్పి ఆయన ప్రభుత్వం రద్దు చేశారు. అయితే మెజార్టీ లేదని ఎవరు చెప్పాలి? మనకు శాసన వ్యవస్థలు చెప్పాలి. కానీ గవర్నర్ విశ్వాసం వ్యక్తం చేసి నాకు ఇతనికి మెజార్టీ లేదని ఆయనే
వేరే వ్యక్తిని నియమించడం సబబు కాదు. ఇది భారతదేశంలో 100కు పైగా సార్లు జరిగింది అని చెప్పి సర్కారియా కమిషన్ చెప్పింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్టీ రామారావు ఆయనకు ఫుల్ మెజారిటీని కలిగి ఉన్నారు శాసనసభలో. అయినా ఆయనకు మెజారిటీ లేదని చెప్పి అప్పటి గవర్నర్ రామ్లాల్ ఆయన ప్రభుత్వాన్ని రద్దు చేసి ఆయన ముఖ్యమంత్రిగా తొలగించి నాదెండ్ల భాస్కరరావును ముఖ్యమంత్రిగా నియమించినారు. తర్వాత ఎన్టీ రామారావు తనకు మద్దతిస్తున్న దాదాపుగా 200 పైగా మంది ఎమ్మెల్యేలతో సాక్షాత్తు భారత రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ఆయన తన మద్దతును వాళ్ళు ఇస్తున్న మద్దతును తెలియజేశారు. సో ఈ విధంగా అదేవిధంగా ఇది మనం ఏదో 1983లో జరిగిన సంఘటన కాదు. రీసెంట్ టైమ్స్లో కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కూడా జరిగింది. హరీష్ రావత్ ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఆయనకు మెజార్టీ లేదని గవర్నర్ వేరే వ్యక్తిని అపాయింట్ చేశారు. సో హరీష్ రావత్ కోర్టుకి వెళ్ళారు. సో కోర్టు ఏం చెప్పింది, నిజానికి తన మెజార్టీ లేదని మీకు ఎలా తెలిసిందని గవర్నర్ ప్రశ్నించింది. నేను విశ్వసిస్తున్నా ఆయనకు మెజార్టీ లేదన్న విషయాన్ని అని చెప్తే మీ విశ్వాసంతో పని లేదు, అది శాసనసభ చెప్పాలి. అతనికి ఎందుకు అవకాశం ఇవ్వలేదు? ఎస్ఆర్ బొమ్మాయి కేసులో అవకాశం ఇచ్చిన తర్వాతనే సభలో విశ్వాసం నిరూపించుకున్న తర్వాతనే చేపట్టాలి కదా అని చెప్పారు. ఈలోపు మళ్ళీ శాసనసభను ఏర్పాటు చేశారు. అండ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా కోర్టు వీక్షించింది. హరీష్ రావత్కు మెజారిటీ ఉన్నది ఆ సభలో అప్పుడు. దీంతో అప్పుడు న్యాయ వ్యవస్థ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యక్తులు గవర్నర్గా ఉండేందుకు ఏమాత్రం అర్హులు కారు అని చెప్పింది. సో ఇవన్నీ కూడా మనము కేస్ స్టడీస్ అన్నీ చెప్పాల్సి ఉంటుంది. అంటే మనము కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి చర్చించేటప్పుడు కానీ లేదా కేంద్రం ఏకపక్షంగా 356 ఆర్టికల్ వినియోగిస్తుందని చెప్పే సందర్భాల్లో ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా మీరు వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా నిజంగా అతను మెజారిటీ కోల్పోతే తప్పదు, లేదా ఇప్పుడు మణిపూర్ తరహాలో రాజ్యాంగ వ్యవస్థలన్నీ వైఫల్యం చెందితే రాష్ట్రపతి పాలన తప్పదు. మరి ఈ ఆర్టికల్ 356 పైన ఎవరెవరు ఏమేం చెప్పినారు? ఫస్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సో నెససరీ ఫర్ కాన్స్టిట్యూషనల్ బ్రేక్డౌన్స్, అంటే రాజ్యాంగాలు వైఫల్యం చెందుతాయి, అలా చెందిన సందర్భంలో ఇది తప్పనిసరి అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినారు. మీరు ఈ జనరల్ ఎస్సేస్ మనకు రాజ్యాంగపరమైన జనరల్ ఎస్సేస్ కూడా వస్తూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో వీటిని వినియోగించుకోవచ్చు. సో నెససరీ ఫర్ కాన్స్టిట్యూషనల్ బ్రేక్డౌన్స్, రాజ్యాంగం వైఫల్యం చెందితే ఆ సందర్భంలో తప్పనిసరి అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ అల్లాడి కృష్ణస్వామి అయ్యార్. సో ఎసెన్షియల్ ఫర్ మెయింటైన్ ఆర్డర్, ఒక శాంతి భద్రతలు కాపాడడానికి ఇది తప్పనిసరి అని చెప్పారు. అండ్ ఠాకూర్ దాస్ భార్గవ, వైటల్ ఫర్ సేఫ్ గార్డింగ్ లిబర్టీస్, స్వేచ్ఛను పరిరక్షించడానికి అత్యంత కీలకము అని చెప్పారు. అయితే దీనిపైన క్రిటిసిజం కూడా ఉన్నది. సో ఏమంటారు? హెచ్వి కామత్ టర్మ్డ్ ఇట్ యాజ్ ఏ కాన్స్టిట్యూషనల్ క్రైమ్, రాజ్యాంగబద్ధమైన నేరము అభివర్ణించినారు. కొన్ని సందర్భాల్లో ఇది వాస్తవము. సో కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలను చాలా సందర్భాల్లో అది రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించింది. ఇది కేంద్రంలో ఉండే ప్రభుత్వాలు ఏకపక్షంగా వ్యవహరించే సందర్భాలు చాలా ఉన్నాయి. సో కేంద్రంలో అది కాంగ్రెస్ అధికారంలో ఉందా, బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలా జరిగిందా అంటే ఇద్దరు మనకు కేంద్రంలో దాదాపుగా ఈ 2 పార్టీలకు చెందిన ప్రభుత్వాలే లేదా ఈ పార్టీలకు చెందిన కూటములే అధికారంలో ఉన్నాయి. సో 2 కూడా ఇలాంటి నేరాలకు పాల్పడ్డాయి. నెక్స్ట్ సంతానం, లిమిటెడ్ టు ఫిజికల్ బ్రేక్డౌన్స్ ఆఫ్ గవర్నెన్స్. సో ఇది ప్రభుత్వము లేదా పాలన అనేది భౌతికంగా మనకు విచ్ఛిన్నమైనప్పుడే అప్పుడు వినియోగించాలి. మిగతా సందర్భాల్లో వినియోగిస్తున్నారు కాబట్టి దీన్ని ఆయన ఒక విమర్శలా చూసినారు. సో మనకు ఈ కోడ్స్ యాజ్ ఇట్ ఈస్గా క్వశ్చన్స్గా మారే అవకాశం ఉన్నది. నెససరీ ఫర్ కాన్స్టిట్యూషనల్ బ్రేక్డౌన్, ఆర్టికల్ 356 ఈజ్ నెససరీ ఫర్ కాన్స్టిట్యూషనల్ బ్రేక్డౌన్, రాజ్యాంగం విచ్ఛిన్నమైన సందర్భంలో ఆర్టికల్ 356 తప్పనిసరి, వ్యాఖ్యానించండి అంటారు అనుకోండి. సో అప్పుడు మీరు వ్యాఖ్యానించాలి. అవును, రాజ్యాంగం వైఫల్యం చెందినప్పుడల్లా పౌరులు ఇబ్బంది పడతారు. సో పౌరులు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా మరొకసారి రాజ్యాంగ వ్యవస్థను తీసుకొని రావాలి. మరొకసారి ఆల్రెడీ ఉన్న రాజ్యాంగ వ్యవస్థ రాష్ట్రంలో విచ్ఛిన్నమైంది, లేని రాజ్యాంగ వ్యవస్థను ఎక్కడి నుంచి తీసుకొని వస్తాం? కాబట్టి కేంద్రం ఎంటర్ అవ్వాలి. సో అలాంటి సందర్భంలో ఇది తప్పనిసరి. కానీ రాజ్యాంగ వ్యవస్థలు వైఫల్యం చెందాయని చెప్పాల్సింది ఎవరు? దానికి ప్రమాణాలు ఏంటి? దానికి ప్రామాణికత ఏంటి? దాన్ని అడ్డం పెట్టుకొని కేంద్రం ఏకపక్షంగా వ్యవహరించవచ్చా, వ్యవహరించకూడదు, అలా మీరు రాసుకుంటూ రావాల్సి ఉంటుంది.
సో ఈ విధంగా మనం ఎడిటోరియల్ ఇష్యూస్ అయినప్పుడు మనకు ఉండే అడ్వాంటేజ్ ఏంటనంటే ఓకే లైక్ హౌ టు అనలైజ్, ఏ విధంగా ఆన్సర్ను ఒక క్రమ పద్ధతిలో బిల్డప్ చేయాలి అన్న అంశం బోధపడుతుంది. రైట్. సో నెక్స్ట్ మనం ఏఎఫ్ఎస్పిఏ మణిపూర్ ఆ అంశానికి వెళ్ళే ముందు నేను ఒక క్వశ్చన్ అడిగాను కదా, దానికి ఆన్సర్ చెప్తున్నాను. సో అమెండ్మెంట్ 44 ద్వారా ఫస్ట్ టైం ఉపయోగించిన పదం ఏంటంటే క్యాబినెట్. క్యాబినెట్ అన్న పదాన్ని ఉపయోగించాం. భారత రాజ్యాంగంలో ఉన్న పదం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, మంత్రి మండలి. ఓకే, మంత్రి మండలి. కానీ తొలిసారి క్యాబినెట్ అన్న పదాన్ని మనం వినియోగించినాం. రైట్. సో ఇక్కడ ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను, దీనికి ఆన్సర్ మాత్రం ఇంకా నేను చెప్పను, మీరు ఏదైనా సెర్చ్ చేయండి. రైట్. లేదా ఓకే మళ్ళీ నేను చెప్పాను కాబట్టి లైక్ మ్యాండేటరీ యూ హ్యావ్ టు సెర్చ్ ఇట్. సో బడ్జెట్ అన్న పదం లేదు, భారత రాజ్యాంగంలో బడ్జెట్ అన్న పదం లేదు. అండ్ మీకు తెలిస్తే ఆన్సర్ చేయండి, లేదా సెర్చ్ చేసైనా ఆన్సర్ చేయండి. రైట్. సో బడ్జెట్ అన్న పదం ఎక్కడ కూడా భారత రాజ్యాంగంలో వినియోగించలేదు. ఇది యాస్టేజ్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2011లోనో 12లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ జరిగింది. అందులో అడిగిన క్వశ్చన్ బడ్జెట్కు రాజ్యాంగంలో ఉన్న పేరేంటి అని చెప్పి అడిగారు. సో ఇవన్నీ మనకి ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఉన్న క్లాసెస్. సో మణిపూర్లో ఏఎఫ్ఎస్పిఏ విధించడము అన్నది మనకు అంశం. ఏఎఫ్ఎస్పిఏ అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్. సో ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు ఇంకొకటి. సో ఇది కూడా నేను లాస్ట్కి ఆన్సర్ చెప్తాను. ఇంతకుముందు అడిగిన క్వశ్చన్కి మాత్రం ఆన్సర్ చెప్పను, మీరు చేయాల్సిందే. సో ఏఎఫ్ఎస్పిఏ ఈ రైట్ దీనికి వ్యతిరేకంగా ఒక మహిళ సుదీర్ఘకాలం దాదాపుగా ఓకే 15-16 ఇయర్స్ నిరాహార దీక్ష చేసింది. ఆ మహిళ ఎవరు? మరి అంతకాలం ఏ విధంగా సాధ్యమైంది అని అంటే సో వారికి హాస్పిటల్లో సెలైన్స్ ఎక్కిస్తూ వచ్చినారు. అయితే కొనసాగించింది అనమాట, పట్టు విడవకుండా కొనసాగించింది. సో ఆ మహిళ పేరేంటో చెప్పండి. సో మనం అంశానికి వద్దాము. మణిపూర్లో మరొకసారి ఏఎఫ్ఎస్పిఏ విధించారు. ఏఎఫ్ఎస్పిఏ అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ ఓకే పవర్స్ యాక్ట్, సాయుధ బలగాలకు ప్రత్యేక అధికారాల చట్టం. నిజానికి ఈ చట్టం భారతదేశం తీసుకొని వచ్చింది కాదు, 1942లో ఓకే 1942లో బ్రిటిష్ వాళ్ళు తీసుకొని వచ్చిన చట్టం. ఆ తర్వాత భారతదేశం దీన్ని మనకు 1958లో దీన్ని ఆమోదించింది. ఓకే 1958లో భారత పార్లమెంట్ ఆమోదించింది. సో 1972లో ఈ చట్టాన్ని అమెండ్మెంట్ చేసింది. సో సెంటర్ స్టేట్స్ రైట్ డిస్టర్బ్డ్ ఏరియాస్ని ప్రకటించవచ్చు. అంటే కల్లోలిత ప్రాంతాలు, ఈ ప్రాంతంలో ఈ రకమైన ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ప్రకటించే అవకాశం ఉన్నది. అలా కల్లోలిత ప్రాంతాలు అని ప్రకటించడం డిస్టర్బ్డ్ ఏరియాస్ అని ప్రకటించడం కేంద్రం చేయొచ్చు, రాష్ట్రం చేయొచ్చు. ఆ ప్రాంతంలో ఏఎఫ్ఎస్పిఏ ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఒక ప్రాంతం, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ వైలెన్స్ జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఆర్మీ వాళ్ళైనా భారత రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాలి. ఒక భారతదేశంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, భారతీయులైనా సరే, విదేశీయులైనా సరే, భారత రాజ్యాంగమే ప్రామాణికం, వాళ్ళకి భారత రాజ్యాంగం ప్రకారమే కొనసాగాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మీ వాళ్ళు ఇక్కడ ఎవరినైనా హత్య చేశారనుకోండి, సో కారణాలు అనవసరం, అనుమానం వచ్చింది, హత్య చేశారు, అతను ఉగ్రవాదనో తీవ్రవాదనో, అది నిజమా కాదా న్యాయ వ్యవస్థ పరిశీలిస్తుంది. కానీ ఇక్కడ జరిగిందనుకోండి అది రైట్ వాళ్ళు ఈ లీగల్ ప్రొసీజర్కి ఇమ్యూన్ కలిగి ఉంటారు. అంటే ఇక్కడ జరిగే హత్యకి తేడా ఉంటుంది. విచారణలు అనేవి ఎదుర్కొన్నారనమాట. అక్కడ సాయుధ బలగాలకు ప్రత్యేక అధికారం అనేది వస్తుంది. అందుకే ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్, సాయుధ బలగాలకు ప్రత్యేక అధికార చట్టం అది రైట్. సో ఉంటుంది. మరి ఓకే డిస్టర్బ్డ్ ఏరియా ఎక్కడైతే కల్లోలం ఉంటుందో, ఎక్కడైతే ఇబ్బంది ఉంటుందో ఆ ప్రాంతాన్ని డిస్టర్బ్డ్ ఏరియా అని అంటారు. సో ఏఎఫ్ఎస్పిఏ ఇన్ మణిపూర్ డిక్లేర్ డ్యూ టు డిస్ప్యూట్స్ అమాంగ్ కమ్యూనిటీస్. ఇంతకుముందు చూసినాం, చాలా కాలంగా సుదీర్ఘకాలంగా అక్కడ రాజ్యాంగ వ్యవస్థల వైఫల్యం చెందుతూ ఉన్నాయి, హింస చెలరేగుతుంది, జాతుల మధ్య వైరం కొనసాగుతుంది. అందుకే ఆర్టికల్ 356ని విధించాలి. ఇదొకటి మనం చెప్తున్నాం. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఏం చెప్తున్నాము, వివిధ వర్గాల మధ్య డిస్ప్యూట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏఎఫ్ఎస్పిఏ విధించినారు. సో ఓకే అక్కడ మరి మానవ హక్కుల ఉల్లంఘనకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. సో అది ప్రాబ్లం అనమాట. దీని బదులు రాష్ట్రపతి పాలన విధించి రాష్ట్రాన్ని కట్టడి చేయడం మెరుగైన చర్యగా మనకు ఎడిటోరియల్లో పేర్కొంటున్నారు.
సో ఈ పర్టికులర్ ఇష్యూ అనేది మనకు ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చింది. సో మెయింటైన్డ్ యాజ్ డిస్టర్బ్డ్ ఫర్ 3 months అండర్ డిస్టర్బ్డ్ ఏరియా యాక్ట్ 1976. సో 1958లో చట్టం వచ్చింది, 1972లో సవరించినారు, 1976లో సవరించిన దాని ప్రకారము మనకు ఒక 3 months పాటు ఉంచి తర్వాత పొడిగించవచ్చు, రైట్. సో మరి యాక్చువల్గా ఎందుకు డిస్టర్బెన్స్ ఉంది అని అంటే ఇక్కడ మనకు కనబడుతున్న మెయిటీ అనే సామాజిక వర్గం. సో ఈ సామాజిక వర్గము నిజానికి భారతదేశంలో మణిపూర్ అనేది ప్రారంభం నుంచి లేదు. మనందరికీ తెలిసిందే, భారతదేశం అనేక ప్రాంతాలను విలీనం చేసుకుంది ఈ దేశంగా ఏర్పడడానికి. బెస్ట్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ సంస్థానం అనేది విలీనమైంది. అదేవిధంగా మణిపూర్ విలీనం అయ్యే సందర్భంలో ఈ మెయిటీ అనే సామాజిక వర్గానికి చెప్పినారు వాళ్ళు, మీకు రాజ్యాంగబద్ధ హోదా కల్పిస్తాము అని చెప్పినారు. సో ఎస్టీ స్టేటస్, ఓకే, ఎస్టీ హోదా కల్పిస్తాము అని చెప్పినారు. ఎస్టీ హోదా రావడం వల్ల వాళ్ళకి రిజర్వేషన్లు, పథకాలకు సంబంధించిన ప్రయోజనాలు ప్రత్యక్షంగా పొందుతారు కాబట్టి, రైట్. మరి వీళ్లకు అప్పటి నుంచి అమలు కావడం లేదు. తాజాగా హైకోర్టు సూచన మేరకు వీళ్ళకు ఎస్టీ హోదా కల్పిస్తామన్నారు. దీంతో మెయిటీ సామాజిక వర్గానికి, కుకీ జూమీ గ్రూప్స్కి పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. ఎందుకంటే వీళ్ళు ఏమంటారు, కుకీ జూమీ మెయిటీ అనే సామాజిక వర్గం బాగా బలపడింది, మణిపూర్లో మెజారిటీ శాతం భూమి ఆ సామాజిక వర్గం ఆధీనంలో ఉంది, ఇప్పటికీ వివిధ విద్యాలయాల్లో ఎక్కువ సీట్లు వాళ్ళే దక్కించుకుంటున్నారు, ఉద్యోగాల్లో ఎక్కువ శాతం వాళ్ళే దక్కించుకుంటున్నారు. ఇప్పుడు ఈ హోదా రావడం వల్ల అన్నీ వాళ్ళకే దక్కిపోతాయి, ఆల్రెడీ స్థిరపడిన సామాజిక వర్గం. సో మేము అవకాశాన్ని కోల్పోతాం, రిజర్వేషన్ ఫలాన్ని మేము పొందలేము అని చెప్పి వీళ్ళు వ్యతిరేకించినారు. ఇదే మనకు హింసకు దారి తీసిన సంఘటన. సో మెయిటీ అనే సామాజిక వర్గం. మరి ఎస్టీ హోదా వీళ్ళకి దక్కిందా అంటే ఇంకా లేదు. ఆ తర్వాత అంశం సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, సామాజిక వర్గానికి హోదా, ఎస్సీ లేదా ఎస్టీ హోదా ఇవ్వాలన్నది రాష్ట్రపతి చేయాల్సిన నిర్ణయం, హైకోర్టు ఎలా చేస్తుంది అని చెప్పింది. సో రాజ్యాంగంలో ఆర్టికల్ 366 క్లాస్ 25లో మనకు ఉంటుంది. ఓకే, ఇది రాజ్యాంగం చేయాల్సిన విధి కానీ రాష్ట్రపతి చేయాల్సిన విధి కానీ రాష్ట్రం కాదు, హైకోర్టు కాదు అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది, రైట్. సో మరి ఓకే, ఇక్కడ నేను మీకు ఒక క్వశ్చన్ అడిగిన దానికి ఆన్సర్ చెప్తున్నాను. ఐరం షర్మిల, రైట్, ఐరం షర్మిల. ఆ మహిళ ఎవరంటే ఐరం షర్మిల. ఓకే, వారు సుదీర్ఘకాలం నిరాహారదీక్ష చేసిన ఘనత వారికి ఉన్నది. సో మరి ఓకే, ఎగ్జామ్కు సంబంధించిన కంటెక్స్ట్ అంటే పరీక్షలో ఎట్లా అడుగుతారు, గవర్నెన్స్ ఛాలెంజెస్, ఓకే, పరిపాలనకు సంబంధించిన సవాళ్ళు. సో ఎగ్జామిన్ ఇష్యూస్ ఇన్ ఎ ఫెడరల్ స్ట్రక్చర్ అండర్ ఆర్టికల్ 355 అండ్ 356. ఆర్టికల్ 355, ఆర్టికల్ 356 ప్రకారము భారతదేశ సమాఖ్య నిర్మాణాన్ని పరిశీలించండి అన్నారు అనుకోండి. సో మీరు ఇట్లాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ రాసేటప్పుడు క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి. ఒకటి క్లారిటీ ఆఫ్ థాట్ ఏంటనంటే, కేంద్రం ఏకపక్షంగా వ్యవహరించరాదు, నిజంగా రాజ్యాంగ వ్యవస్థలు వైఫల్యం చెందిన సందర్భంలో మాత్రమే రాష్ట్రపతి పాలన విధించాలి. సో ఇది రాజ్యాంగంలో క్లియర్గా రాస్తుంది. కానీ కేంద్రం దీన్ని అడ్డంగా చూపి ఇష్టారీతిన వ్యవహరించరాదు, ఆ కంక్లూజన్ వచ్చేలా మన పరిశీలన అనేది ఉండాలి, రైట్. సో ఇప్పుడు ఈ మణిపూర్ సందర్భాన్ని తీసుకోండి. ఆర్టికల్ 350 ఈ ప్రాంతంలో రాజ్యాంగ వ్యవస్థలు వైఫల్యం చెందినాయి. సుదీర్ఘకాలంగా వివిధ సామాజిక వర్గాల మధ్య, వివిధ జాతుల మధ్య ఘర్షణ వైఖరి నెలకొంది, భద్రత అనేది లోపించింది. సో చాలా కాలంగా ఉంటుంది కాబట్టి ఇదొక సహేతుకమైన సందర్భము అని చెప్పి రాయొచ్చు, రైట్. సో ఆ విధంగా. కానీ ఏకపక్షంగా ఇతర పార్టీలకు చెందిన వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్న సందర్భంలో ఆ గవర్నమెంట్ తొలగించడానికి ఎక్కడో ఒక చోట రాజ్యాంగ వైఫల్యం చెందింది అని చిత్రీకరించడం, అట్లా చేయడం సబబు కాదు. సో ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్, నేషనల్ సెక్యూరిటీ, జాతుల మధ్య సంఘర్షణ జాతీయ భద్రతకు ముప్పు, ఇలాంటి సందర్భంలో మణిపూర్ అంశాన్ని మనం ఉదాహరణగా రాయొచ్చు. సో మనకు సివిల్స్లో ఇంటర్నల్ సెక్యూరిటీ సిలబస్గా ఉన్నది. సో తెలుగు రాష్ట్రాల్లో కూడా గ్రూప్ 1లో ప్రాబబ్లీ ఇలాంటి అంశాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నది. సో ఇప్పుడున్న సిలబస్లు 100% మారుతాయని నేను చెప్పడం లేదు, బట్ ఇంటర్నల్ సెక్యూరిటీ కూడా చేర్చాలని చెప్పి ఒక ప్రతిపాదన ఉంది. సివిల్స్ స్థాయి సిలబస్కు వెళ్ళాలి అన్నది. సో అంటే వాళ్ళు గ్రూప్ 1 ప్రిపేర్ అయినప్పుడు సివిల్స్ కూడా రాయవచ్చు. ఆ సిలబస్ అనేది వాళ్ళు ఇక్కడే చదివినప్పుడు మరింత మెరుగవుతారు అన్నది ఉదాహరణ, అన్నది ఒక భావన. సో ఇప్పుడు చూడండి, అంతర్గత భద్రత అన్నది మనకు థ్రెట్ అవుతుంది. మణిపూర్లో, నాగాల్యాండ్లో, అరుణాచల్ ప్రదేశ్లో ఒకదాని తర్వాత ఒకటి ఈ హింస అనేది కొనసాగుతూ ఉంటుంటే రాష్ట్రాల్లో
ఈ ఈ ఈ ఈ విధమైన ఘర్షణలు ఉన్నప్పుడు ఇన్సర్జెన్సీ ఏర్పడుతుంది. బయటి వ్యక్తులు దీన్ని ఆసరాగా తీసుకొని జాతులను ప్రేరేపించడం ద్వారా దేశ భద్రతకు ఒక సవాల్ని విసిరే అవకాశం ఉంది. అలా మనం రాయొచ్చు. నెక్స్ట్ న్యాయ సమీక్ష. సో మనకు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది. అండ్ అదేవిధంగా కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తున్న సందర్భంలో లేదా కేంద్రం నియంత్రిత ధోరణిలో వెళ్తున్నప్పుడు న్యాయ వ్యవస్థ ఏ విధమైన పాత్రను పోషిస్తుంది అని చెప్పి ఇవాల్యుయేట్ చేయడానికి. సో మనకు ఓకే జ్యుడిషియరీ ఓవర్ రియాక్ట్ అనే ఒక భావన కూడా ఉంది. అంటే అతిక్రియాశీలత. ఓకే న్యాయ వ్యవస్థ శీలంగా వ్యవహరిస్తుంది. రైట్. కొన్ని సందర్భాల్లో శాసన వ్యవస్థ, కొన్ని సందర్భాల్లో కార్యనిర్వాహక వ్యవస్థ అధికారాల్లోకి చొచ్చుకొస్తుంది అని చెప్పి అన్నారనుకోండి. సో అలాంటి సందర్భాలు ఉటంకించాలి ఎట్ ద సేమ్ టైం. కాబట్టి ఇప్పుడు శాసన వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థల్లోకి న్యాయ వ్యవస్థ చొచ్చుకొస్తుంది. కాబట్టి న్యాయ సమీక్ష అధికారాన్ని కొంత నియంత్రించాలి అని వచ్చింది అనుకోండి. సో అప్పుడు మీరు రాయొచ్చు అన్నమాట. రైట్. అలా ఎక్కువగా అంటే ఇతర వ్యవస్థలకు సంబంధించిన అధికారాల్లోకి వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే కట్టడి చేయాలి. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని నిజమైన సందర్భాల్లో న్యాయ వ్యవస్థను ఇబ్బంది పెట్టకుండా చూడాలి అన్నది. రైట్. అదేవిధంగా ప్రెసిడెంట్ రూల్ ఎక్స్ప్లోర్స్ ద డిబేట్స్ అండ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఇన్వాల్వింగ్ ప్రెసిడెంట్ రూల్. సో సింపుల్గా చెప్పాలంటే రాష్ట్రపతి పాలన విధించడానికి ఏ విధమైన కారణాలు, 44వ రాజ్యాంగ సవరణకు ముందు ఎలా ఉన్నది, 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏ విధంగా ఉన్నది, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయండి. నెక్స్ట్ AFSPA case study analyzes the Armed Forces Special Power Act in the context of balancing civil liberties. సో పౌర హక్కులు జాతీయ భద్రతకు సంబంధించి AFSPని చర్చించండి. ఇక్కడ మీకు ఇంకొక అంశం కూడా చెప్తాను. మనకు GANHRI అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ ఉన్నది. GANHRI. ఓకే, GANHRI. సో చాలా ఇంపార్టెంట్. ఇది జెనీవా కేంద్రంగా పనిచేసే ఒక అంతర్జాతీయ సంస్థ. గ్లోబల్ అలయన్స్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇక్కడ చూడండి, NHRI అని అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అంటాం మన దేశంలో. అన్ని దేశాల గురించి చెప్తున్నాను కాబట్టి ఇన్స్టిట్యూషన్స్ అంటాం. నేషనల్ హ్యూమన్ రైట్స్ ఇన్స్టిట్యూషన్స్. గ్లోబల్ అలయన్స్ అంటే జాతీయ మానవ హక్కుల మండళ్ళ ప్రపంచ కూటమి. జాతీయ మానవ హక్కుల ప్రపంచ కూటమి ఇది. సో ఇది 2023లో అదేవిధంగా 2024లో భారతదేశంలో మానవ హక్కులను సమీక్షించింది. ఏ విధంగా భారతదేశంలో మానవ హక్కులు అమలవుతూ ఉన్నాయి, ఏ విధంగా భారతదేశంలో మానవ హక్కుల మండలి పనిచేస్తుంది, నిజంగా దేశంలో మానవ హక్కుల మండలి అనేది భారతదేశంలోని పౌరుల హక్కులను పరిరక్షిస్తుందా లేదా, ఇలాంటి అంశాలన్నీ పరిశీలిస్తూ ఉంటుంది. ఇది తాజాగా మనకేం చెప్పింది, 2023లో 2024లో 2 సార్లు కూడా భారత మానవ హక్కుల మండలి పనితీరు అంతగా లేదని చెప్పింది. 2016లో ఒకసారి ఇలాగే చెప్పింది, మళ్ళీ 23-24లో ఇలాగే చెప్పింది. ఇట్లా వరుసగా 2 సంవత్సరాల పాటు మన దేశంలో హ్యూమన్ రైట్స్ అనేది సరిగ్గా పనిచేయకపోవడం అన్నది వరుసగా 2 సార్లు చెప్పడం ఇదే మొదటిసారి. రైట్. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ GANHRI కాంక్రీట్గా కొన్ని వ్యాఖ్యలు చేసింది. సో ఈ NHRC అపాయింట్మెంట్ తీరు సరిగ్గా లేదు, కొన్ని చట్టాలు కూడా ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పి AFSPAను ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్ని తొలగించండి, దీనివల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి స్పష్టంగా చెప్పింది. జస్టిస్ వర్మ కమిషన్ కూడా ఈ విషయాన్ని చెప్పింది, దీన్ని తొలగించే విషయాన్ని పరిశీలించమని. అయితే భారతదేశానికి రక్షణ మంత్రిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ ఒక డిబేట్లో ఆయన చెప్పినారు, ఇది తొలగించడం సాధ్యం కాదు, బట్ రేషనలైజ్ చేస్తాం, అంటే క్రమబద్ధీకరిస్తాము. సో దీన్ని అడ్డం పెట్టుకొని సాయుధ బలగాలు ఎలాంటి దుశ్చర్యకు పాల్పడకుండా అవసరమైన చర్యలు తీసుకుంటాం, కానీ దీన్ని ఇప్పుడు ఎత్తివేసే పరిస్థితి లేదు అని చెప్పి వారు వ్యాఖ్యానించడం జరిగింది. సో మీకు నేను చెప్పిన ఈ ప్రతి పాయింట్ కూడా జనరల్ ఎస్ఎస్లో కానీ పాలిట్ రాసేటప్పుడు కానీ ఎక్కడో ఒక చోట ఉపయోగపడే అంశాలే. సో ఇలా ఎడిటోరియల్ అంశాలు ప్లస్ అడిషనల్ పాయింట్స్ అన్నమాట. వీటన్నిటిని కూడా మీకు ఎపిటోమ్ IAS ప్రతిరోజు ఈ ఎడిటోరియల్ ఎస్సేని అందిస్తుంది. ఎట్ ద సేమ్ టైం అతి త్వరలో ఇది లైవ్గా కూడా మారబోతుంది. బట్ దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ యూట్యూబ్ వేదికగా మీరు స్పందించండి. థ్యాంక్ యూ.